హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ అయ్యాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం శారీని కట్ చేసే అవసరమే లేదండి. మనం ఒక శారీ తీసుకునేసి పక్కన పెట్టేసుకునేసి ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది మనము మార్క్ చేసుకునేసి కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ కట్ చేశాను కనుక ఇక్కడ నేను చూపించలేదు. మనము బ్లౌజ్ పీస్ కానీ కుట్టించుకునే దానికి వీలు కానీ బ్లౌజ్ పీసు కాటన్ క్లాత్లు ఉంటాయి కదండి, వాటిని 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి మనము ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ ప్లేట్ అనేది పెట్టుకునేసి కట్ చేసుకునేసి దాన్ని రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి లేదా కాటన్ థ్రెడ్ అయినా కానీ మనము నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మనము మీడియంగా కుట్టుకోవాలండి. శారీని మనము ఎప్పుడు కానీ కట్ చేయకుండా పెడుతున్నాం కనుక శారీ పెట్టేదానికి కొద్దిగా గ్యాప్ అనేది వదులుకోవాలండి. గ్యాప్ అనేది వదులుకునేసి సర్కిల్ షేప్ మొత్తం కూడా మనము రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత మనం గ్యాప్ వదులుకున్న దగ్గర నుండి కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలండి. మనం ఒక శారీతో చేస్తే మనకు 3 కుషన్స్ సోఫాలో కావాలండి. అదేవిధంగా మనం 2 శారీస్ కానీ 3 శారీస్ కానీ చేసేట్లయితే 2 కుషన్స్ అయితే సరిపోతాయి. ఓల్డ్ శారీస్ కానీ అదేవిధంగా బరువుగా ఉండే శారీస్ కానీ వేస్ట్గా పక్కన పెట్టేసిన కబోర్డ్స్లో పెట్టింటాం కదండి, వాటినైనా మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాగ కుషన్ కవర్ను రివర్స్ చేసుకున్న తర్వాత మనం శారీని కట్ చేయకుండా మనం చేస్తున్నాం కనుక శారీని అలాగనే పెట్టేసుకునేసి తర్వాత మనము శారీని పెట్టిన దగ్గర మనకు గ్యాప్ అనేది వస్తుంది కదండి, ఆ గ్యాప్ను కూడా మనం లోపలికి క్లాత్ను మడుచుకుంటూ ఒక చేత్తో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి ఇక్కడ మీడియంగా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకోవాలి. మనం శారీని కట్ చేయకుండా 2 నిమిషంలో ఈ విధంగా డిజైనర్ కుషన్స్ మనము చాలా వరకు చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి ఇవి. సోఫాలో కానీ అదేవిధంగా చైర్స్లో కార్నర్స్లో కానీ చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మనం ఒక శారీతో చేసినాం కనుక ఈ లెంత్ అనేది పెట్టుకోవాలండి. ఒకవేళ 2 శారీస్తో చేసేట్లయితే మరి కొంచెం పెద్దదిగా సర్కిల్ షేప్ అనేది కట్ చేసుకోవాలి. ఆల్రెడీ మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో ఏ విధంగా కట్ చేసుకునేది అది కూడా నేను చూపించానండి. ఇలాగా మనం కుషన్ కవర్ అంతా కుట్టేసిన తర్వాత 2 సార్లు అనేది మనము ముడి అనేది వేసేసి థ్రెడ్ని కట్ చేసేసుకునేసి తర్వాత నేను ఉలన్ అనేది డార్క్ కలర్లో తీసుకున్నానండి. ఎందుకంటే కుషన్ కవరు మనము బ్లౌజ్ పీసు అనేది లైట్ కలర్ తీసుకున్నామంటే డార్క్ కలర్లో ఈ విధంగా కుట్టుకోవాలి. కాబట్టి నేను లైట్ కలర్ తీసుకుని ఈ విధంగా కుషన్ సర్కిల్ షేప్ కుషన్ చేశాను కనుక నేను డార్క్ కలర్లో ఉండే ఉలన్ అనేది మెరూన్ కలర్ తీసుకునేసి నీడిల్కి తీసుకునేసి 2 లేయర్స్గా తీసుకునేసి ఈ కుషన్కి మధ్యలో అనేది ఒకసారి పైకి తీసుకుని నీడిలు మరి ఒకసారి కిందికి దింపుకొనేసి మనము గట్టిగా ఆ ఉలన్ను లాగాలండి. అప్పుడు ఈ కుషన్కి మధ్యలో అనేది మనము కుట్టినట్లయితుంది. తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మధ్యలో ఒకటి, తర్వాత సైడ్లలో ఈ విధంగా మనం 4 టైమ్స్ అనేది ఈ విధంగా నీడిల్కు థ్రెడ్ కానీ ఉలన్ కానీ తీసుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కింది నుండి పైకి అనేది నీడిల్ తీసుకునేసి మనం టైట్గా అనేది నీడిల్ను లాగితే మనకు ఉలన్ అనేది టైట్గా వస్తుందండి. తర్వాత నీడిల్ను మళ్ళా పిల్లో నుండి కిందికి దింపుకునేసి టైట్గా లాగేసి ఒకసారి ముడి అనేది వేసేస్తే అక్కడ డిజైన్ లాగా వస్తుందండి. మెరూన్ కలర్ కానీ లేదా మనము ఇక్కడ డార్క్ కలర్ తీసుకుంటే లైట్ కలర్లో ఉండే ఉలన్ కానీ మనం తీసుకునేసి ఈ విధంగా కుట్టుకోవచ్చు. చాలా బాగుంటాయండి. మనము బరువుగా ఉండే శారీసు, చినిగిపోయిన శారీసు, వేస్ట్గా కబోర్డ్స్లో పెట్టిన శారీస్ను ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది. 2 నిమిషంలో ఈజీగా డిజైనర్ కుషన్స్ అనేది మనం చేసుకోవచ్చండి. మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి. తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ అదేవిధంగా ఈ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. ఫైనల్ లుక్ ఇలా వచ్చింది చూడండి, ఎంత బాగుందో కదా, నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి సైజు అయితే మనం ఒక 3 వరకు సోఫాలో కుట్టుకుంటే చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.